అట్లే చూసుకుందాం మన ఇద్దరు. భయపడుతున్నా అనుకున్నావా? ఏంటి భయపడుతున్నా అనుకున్నావా? కళ్ళలో భయం కనిపిస్తుంది. నా కళ్ళలో భయం కనిపిస్తుందా ఫ్రెండ్స్? అంత జూమ్ వద్దు, భయం కనిపించిద్దేమో మేబీ. ఎవడో వీడెవడో హూ ఈస్ దట్? నేనేనా? ఏదో చిన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా ఉన్నా గడ్డం చెప్పు. నేను అవమానిస్తున్నావు కదా ఇప్పుడు. అవమానించట్లా. విడిగా అయితే నేను వెజిటేబుల్స్ ఇట్లా స్టోర్ చేయరు, కానీ నేను వెళ్ళి తెచ్చుకుంటాను కాకపోతే. నీకేం తెలుసు? ఇంకా నీకేం తెలియదు. నేను చెప్తుంటేనేమో నన్ను ఏమో సపోర్ట్ చేయవు. సపోర్ట్ చేస్తా ఇప్పుడు చేస్తా. కింద డిస్క్రిప్షన్ మీద ఉన్న లింక్ని క్లిక్ చేసి కనుక మీరు డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీకైతే మాత్రం 500 రూపీస్ కూపన్ వచ్చింది. దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా వస్తువు కూడా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా మీరు కనుక మీ ఫ్రెండ్స్కి ఒక 3 మెంబర్స్కి రిఫర్ చేశారనుకోండి, ఒకే అకౌంట్కి 500 చొప్పున 1500 వస్తాయి. మీరు అకౌంట్ క్రియేట్ చేసినందుకు 500, మొత్తం 2000 వస్తాయి అన్నమాట. సింపుల్ 1 డేలో సంపాదించవచ్చు 2000. హరియప్ గైస్, ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉండిద్దో మనకైతే మాత్రం క్లియర్గా తెలియదు. అందుకే ఈ రోజే మీరైతే మాత్రం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళ చేత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. 2000 రూపీస్ ఈజీగా సంపాదించి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. సో ఎప్పటి నుంచో కామెంట్స్లో అయితే మాత్రం బ్రో మీ హోమ్ టూర్ చేయండి బ్రో, హోమ్ టూర్ చేయండి బ్రో అని చాలా కామెంట్స్ ఎప్పటి నుంచో, దాదాపు ఒక సంవత్సరం నుంచి కామెంట్స్ వచ్చినాయి. ఫైనల్లీ మన హోమ్ టూర్ వీడియో వచ్చేసింది. ఎలా చేయాలో కూడా క్లారిటీ లేదు, మాకు తెలిసినట్టు చేద్దాం. సరేనా? ఇంకొచ్చేసాయి. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? చూపి ఫ్రెండ్స్, ఇదేమో శాంసంగ్ 43 ఇంచ్ 4K టీవీ, 40,000. మరేం చెప్పాలి? మరి అట్లా అని చెప్తారు. ఈ డిజైన్ ఏమో తిందనమాట. స్పెట్స్ ఇదేమో 100 రూపీస్ స్పెట్స్, ఇవన్నీ 100వే. ఇదేమో 40,000. ఇంకేంటి, ఇగో ఇక్కడ గ్లాసెస్, ఈ లోపల డెకరేషన్ చేసింది తిను కష్టపడి. కాకపోతే ఒకసారి బయట పెడితే నేను ఒకసారి పడేసా కూడా, అంటే మన చేతులు ఏది నిలవదలే, కింద పడిపోయింది. సో ఇంకా అది తను ఎందుకని లోపల దాచిపెట్టింది గ్లాస్ ఐటమ్ అంతా. ఇదొకటి, ఇదో కరెంటు పోయినప్పుడు వాడుకునే క్యాండిల్. ఇది ఐకియాలో 2 సంవత్సరాల ముందు కొన్నా, ఇంకా వాడినా కానీ ఇంకా అట్లానే ఉంది. ద మ్యాన్ కంపెనీ నా పర్ఫ్యూమ్. అదేమో నా పర్ఫ్యూమ్ అన్నమాట. ఇంకా కూర్చోదా, ఇంకా ఇదేమో మా సోఫా అనమాట. ఇది ఒక 38,000, ఎప్పుడో 2 సంవత్సరాల ముందు కొన్నాను. ఇది కొన్నప్పుడేమో దీనికి ఇది ఫ్రీ ఇచ్చారు, టీ పాయ్. ఇప్పుడు ఇందాక కింద కూర్చొని రైస్ తింటా. రా ఇక్కడికి. అమ్మ డబ్బులు చెప్తారా? అది ఎంత కొన్నా మరి ఎట్లా చెప్తారు? మరి ఓకే, మరి డబ్బులు మరి ఇంకా హోమ్ టూర్ చేసేది దేనికి? వస్తువులు ఏమన్నా చూపించడానికే కదా. మళ్ళీ ఫస్ట్ కానీ వేరేలా చేద్దామా? పని ఏందో. సరే ఓకే. సో ఈ సోఫా కొంటేమో దీని టీపాయ్ అనమాట. యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఉండాలి ఇది, ఇందాక జరిపి మర్చిపోయి అట్లానే ఉంచా. సో దీని ఇటు దగ్గర ఇక్కడ అయితే గ్లాస్ ఉండాలి. అది ఆల్రెడీ ఎంత 8 నెలల ముందే పగిలిపోయింది, ఏం చేయలేం. నేనే దీని పక్క ఈ ఫోటో ఏమో గిఫ్ట్ ఇచ్చారు పెళ్లి తర్వాత. దాని తర్వాత ఏమో దీని మీద గ్లాస్ ఉండాలి. అది కూడా నేనే కొంచెం ఏమో ఎలా పగిలిందో గుర్తులేదు, కానీ పగిలిపోయింది. గ్లాస్ లేదు ప్రజెంట్. తగిలిద్దామంటే మేకులు కొట్టాలి, 2 మేకులు కావాలి. అందుకే అది కుదరక ఇంకా అలా ప్రజెంట్ అలా పెట్టి వదిలేసా, తర్వాత తగిలిద్దాంలే అనేసి. ఇంకేమో ఇదేమో 3D స్టిక్కరు. నార్మల్ గోడ, ఈ కలరు నార్మల్ గోడ టైప్ ఉండాలి. అది లుక్ అంతా బాగాలేదులే, ఇట్లా ఇంట్లోకి రాగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలని ఈ స్టిక్కర్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్లో ఎంత ఆర్డర్ పెట్టా? 1000 రూపీస్కి. ఎంత 1000? అది 2 షీట్స్ వస్తాయి. ఓకే, ఇది 2 షీట్స్ ఆర్డర్ పెడితే ఇంకా దాన్ని నేను కష్టపడి ఎదిగిచ్చా. ఇదేమో మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్, ఎవరు ఇచ్చారు గుర్తులేదు. మ్యారేజ్కి వచ్చింది నాది, ఆ మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్ అది. సో ఇంకా అట్లా వచ్చేస్తే ఇదేమో ఐకేలో తీసుకున్నా. ఒక 2 years ముందు అరౌండ్ 3000 అలా ఉన్నది. నా జీవితంలో పగలగొట్టడానికి గ్లాస్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే. మిగతా గ్లాసులు అన్నీ ఏది చేతికి తగిలినా పగిలిపోతాయి. ఇంకా ఇది వచ్చేసి మొన్న ఒకసారి సెంటర్లో కనిపిస్తే కొన్నా. ప్రియాకి పాపంలో వాకింగ్కి వెళ్ళేటప్పుడు మొబైల్ చేతిలో పట్టుకోవాలని గిఫ్ట్ ఇచ్చా. ఇది నచ్చిందా?
కానీ ఒకరోజు కూడా నువ్వు వేసుకొని తిరిగి నేను చూడలేదుగా. 3 times వేసుకున్నా. ఫేక్ మాటలు. ఓకే. సో ఇంక ఇదేమో వాచింగ్ గడియారం. ఆ గడియారానికి ఇప్పటివరకు అయితే మాత్రం అది పని చేయట్లేదు, పని చేయట్లేదు, ఆగిపోతుంది. ఇది కూడా అదే బ్యాటరీలో అయిపోయి పని చేయట్లేదు అది. అది కూడా మ్యారేజ్లో వచ్చింది గిఫ్ట్. అది చూపి గురు ఇది. చాలే, ఇది ఎవరు ఇచ్చారో థ్యాంక్ యూ అండి, పెళ్ళికి కానుక ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. అజయ్ ఇదిగో ఇట్లా చెప్పు, ఫ్లవర్ వాస్ ఐకియాలో కొన్నాను. ఐకియాలో కొన్నా ఇది? ఇదిగో ఇది ఐకియాలో ఎప్పుడు కొన్నా? ఇది ఒకసారి నేను హైదరాబాద్లో బ్యాచిలర్ ఉన్నప్పుడు ఎర్రగడ్డ వెళ్ళాం ఎర్లీ మార్నింగ్, నేనని ఇంకో 2 ఫ్రెండ్స్. అప్పుడు చాలా అట్రాక్టివ్ అనిపించినాయి ఇవి. సర్లే ఎప్పటికైనా ఉపయోగపడతాయని అప్పుడు కొన్నా ఇది. ఇవి 2 సెట్ వచ్చేసి కింద పాటు ఫ్లవర్స్ కలిపేసి ఎంతంటే 400 350 ఈ మొత్తం సెట్ కలిపి. ఎర్రగడ్డ లెఫ్ట్ సైడ్లో ముందుకెళ్ళినాక ఫ్లవర్స్ అమ్ముతారు కదా, అక్కడ కొన్నా. ఇంకా కిచెన్లోకి వెళ్దాం. ఇంకా నువ్వు చెప్పు ఇక్కడ నుంచి. ఫ్రిడ్జ్ టూర్. విడిగా అయితే నేను వెజిటేబుల్స్ ఇట్లా స్టోర్ చేయను, కానీ నేను వెళ్ళి తెచ్చుకున్నాను కాబట్టి స్టోర్ చేశాను మార్కెట్కి వెళ్ళడం వల్ల. ఇంకా ఇవన్నీ వెజిటేబుల్స్ ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టడం వల్ల. చెప్పు దాని గురించి చెప్పు. అదే ఫ్రిడ్జ్లో లెమన్ ఇలా లవంగం పెట్టడం వల్ల ఒకలాంటి స్మెల్ వచ్చేది కదా, ఆ స్మెల్ రాదు ఫ్రిడ్జ్లో. ఇంకేం చెప్పాలి, ఓన్లీ 1 సాస్. ఇదే మామిడికాయ కొనుక్కొచ్చాను, ఇందాక కట్ చేసి సగం తినే సగం ఇక్కడ పెడుతున్నా, పెట్టేసా. ఇవేమో వెజిటేబుల్స్ నిన్న మార్కెట్కి వెళ్ళామన్నమాట, కొన్ని కావాల్సిన వరకు తీసుకుంది ఇవి. సో ఇంకా ఇదొకటే, ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా చేసుకుంటే దాంట్లో ఒక సాసు. ఇంకా డీప్లో ఏం లేవు. ఇది ఏంటో ఫేస్ స్క్రబ్బర్. ఇది కాదు, ఇది ఐస్ ప్యాక్. ఎర్లీ మార్నింగ్ దీని ఫేస్ స్క్రబ్ చేసుకుంటే మంచిగా ఉండేది ఫేస్. అంతే మరి. ఇంకా ఇదేంటి, ఇది ఎప్పుడో ఏంటో కూడా గుర్తులేదు. ఇది ఐస్ ప్యాక్, కానీ ఏం లేదు ఫ్రిడ్జ్లో. ఇక్కడ ఏదో ఉన్నాయి, ఇవి కూడా వెజిటేబుల్స్. ఒక మ్యాంగో, ఇవి ఎగ్స్ ఎర్లీ మార్నింగ్ ఉడకబెట్టుకొని తినడానికి. సో వెయిట్ మిషను ఇది వచ్చేసి డైలీ నేను ఎప్పుడో నెలకు ఒకసారి చెక్ చేసుకుంటానేమో. తినైతే మాత్రం డైలీ మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, నైట్ ఒకసారి, డైలీ 3 times. ఏం ప్రాబ్లం లేదు, కానీ ఉపయోగం లేదు. అంటే అది చూసుకున్నంత మాత్రం తగ్గరు పెరగరు, అది తెలీదు. చూసుకున్నా 74 నుంచి 67కి వచ్చాను. నేను 86 నుంచి 81కి వచ్చా లాస్ట్ 1 monthలో. నేను కూడా అంతే. అవన్నీ ఎవరు చూపిస్తారు? అవన్నీ ఈ బేసిక్ కూరగాయలు అండి. కూరగాయలు కదా ఏంటి, ఈ చాందంపులు. ఇవెందుకు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్? నేను ఫ్రిడ్జ్లో ఇవన్నీ స్టోర్ చేయను, అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తా. ఏంటిది అది? ఆర్గానిక్, ఈట్ హెల్దీ. ఇది రాగి పిండి. అన్ని సరుకులు, ఇందులో కూడా సరుకులు. సో ఇదేమో చిన్న స్మాల్ వెయిట్ మిషన్ అనమాట. ఇది అంటే నేను పికిల్స్ ప్యాక్ చేస్తాం కదా, మన పికిల్స్ బిజినెస్ గురించి తెలుసు కదా, అత్తమ్మ పికిల్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసినప్పుడు ఏమైనా ఆర్డర్ వస్తే తయారు చేసి వాళ్ళకి పంపించాలి కదా, అప్పుడు క్యాలిక్యులేట్ చేయడానికి ఇది వాడతాను అనమాట. సో ఎగ్జాక్ట్ యాక్యురేట్ వచ్చింది. ఇది అయితే మాత్రం 1 గ్రామ్ అటు ఇటు లేకుండా. సో ఇది వచ్చి రోబో కుక్. ఒకసారి ఎప్పుడు ప్రమోషన్ ఒకటి యూట్యూబ్లో పొంగల్ ప్రమోషన్ చేశాం కదా, పొంగల్ వండినట్టు. ఇది ఆ రోబో కుక్ అనమాట. విడిగా ఇది 5000 6000 ఎంతో ఉంది. అప్పుడు రేటు కూడా అందులో చెప్పా, కావాలంటే తీసుకోండి. కానీ రైస్ మాత్రం చాలా నీట్గా వండిద్ది, మిగతా ఏం వండలేదు. కర్రీస్ కూడా చేశా. ఇదిగోండి ఇందులో గాజు ఐటమ్స్ పెట్టా. అరే ఇందులో దాచి పెట్టావా? ఇది కింద పడేస్తావని నేను అప్పటి నుంచి గురువు నువ్వు వచ్చినప్పుడు కూడా నేను అడగల గాస్ చేసా ఉండాలి ఐకియాదని. ఇదన్నీ ఐకియా సామాన్లు అనమాట, ఉపయోగం లేదు, పబ్లిసిటీ ఎక్కువ, మ్యాటర్ దాకా ఊరికే పగిలిపోతాయి. నీ చేతిలో ఉంటే పగిలిపోతాయి. ఇంకా వీటిలో ఏం లేదు, షెల్ఫ్లో అంతా ఖాళీయే. ఓకే, మన ఇంట్లో నార్మల్ స్టవ్ లేదు, ఓన్లీ ఎలక్ట్రిక్ స్టవ్ అన్నమాట. ఇందులోనే వంట చేస్తాను. స్పీడ్గా అయిపోయింది. నార్మల్ స్టవ్ లేదు కాదు, నార్మల్ స్టవ్ ఉంది, వాడట్లేదు. ఓకే, వాడట్లేదు, స్పీడ్ కావాలి మనకి, అందుకని
ఇదిగో టీ మాత్రం 24 గంటలు మన ఇంట్లో ఎప్పుడు ఉండిద్ది స్టాక్. ఎవరైనా ఇంటికి వచ్చినాక నేను ఈ టైం టీ మాత్రం 100% అవైలబుల్, అందులో డౌటే లేదు. అర్ధరాత్రి కూడా టీ అవైలబుల్ ఉంటుంది ఇంట్లో. ఇగో ఏమో వంట చేసే సామాన్లు, వంట చేసే సామాన్లు అన్నీ నేను ఊడనివే వాడతా ఎక్కువ. యాక్చువల్లీ అదివరకు క్లమ్సీగా ఉండేవి. తను ఎంత పెట్టుకున్నావు మీషోలో ఇది స్టాండ్? ఇదా, ఇది 350. చెప్పు, అటు చూసి చెప్పు. నాకు 350 పెట్టుకున్నా అనమాట. అంటే ఇక్కడ ఇది పెట్టుకోవడానికి లేదు. యాక్చువల్లీ మీరు కూడా ఇలాంటిది అనుకున్నా ఇంట్లో కొట్టుంటే తీసుకోండి మీషోలో. 350 రూపీస్కి ఇది వచ్చినాకైతే మాత్రం ఇక్కడ స్పేసియస్గా మంచిగా ఉంది. చియా సీడ్స్ ఇదిగో చికెన్ పికిల్ జనానికి అమ్మడానికి తయారు చేస్తుంటే తిని ఇంట్లో కూడా దాచిపెట్టుకుంది కొంచెం తీసుకొని. టేస్ట్ నచ్చింది, నేను తినాలి, రెగ్యులర్గా తినాలంటే ఉండాలి కదా అనేసి పీసెస్ మొత్తం తినేసి తిని మొత్తం ఇగో ఏం లేదు, మొత్తం డొల్లా పీసెస్ మొత్తం తినేసింది. ఇగో అక్కడ ఒక్క పీస్ ఉంది అంతే. అబ్బా ఒక పీస్ ఉంది. సో హాఫ్ కిలో పక్కన పెట్టేసుకుంది. అందులో హాఫ్ కిలో పీసెస్ అన్నీ తినేసింది. ఒకటి ఉంటే నేను ఒకటి తిన్నా. ఇప్పుడు ఈ గ్లాస్ అయితే మాత్రం నేను అంటే బియర్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తా తాగటానికి. మొన్న అట్లా ఇప్పుడు కాదులే, దాదాపు ఒక 1 year ముందు డీమార్ట్లో కొనుక్కున్నా హైదరాబాద్లో. ఏ ఏరియాలో మణికొండ డీమార్ట్లో కొన్నా 2 glasses. కానీ మంచి క్వాలిటీ ఉన్నాయి, ఇంత కూడా గుర్తులేదు ప్రైస్. ఇంకా నువ్వేం మాట్లాడవా ఏం? యాక్చువల్లీ ఇది తిను మీషోలో కొన్నది. ఇది వచ్చినాక చాలా వర్క్ అయితే మాత్రం చాలా ఈజీ అయిపోయింది వంటకి. ఎప్పుడైనా బెండకాయలు కట్ చేయాలంటే నేను బెండకాయలు కట్ చేయాలంటే అందులో వేసేసి ఇలా 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 ఈజీ కట్ చేసేయచ్చు. ఇంకేదైనా మధ్యాహ్నం మామిడికాయ తొక్కు తీసాను నేను దీంతో. చాలా ఈజీగా ఉంది. 30 రూపీస్. అది ఎంత? 35 రూపీస్. బిగ్ బాస్కెట్ మీషో కదా, బిగ్ బాస్కెట్లో అంట కొంది, మీషోలో కాదు. ఇంకంతే. మార్నింగ్ ఈ పాలు వచ్చాయి, రోజు ఇంటికి వచ్చి పాలు పోస్తారు. ప్యాకెట్ పాలు వాడడం మేము. ఇంకా దేవుడి పూజకి అది ఇందులో ఎక్కువ ఫొటోస్ పడుతుంది కాబట్టి నేను ఒక్కటే పెట్టుకున్నాను. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి రాగానే. అంతేనా? ఇంకా ఇదేమో మన వాటర్ ప్యూరిఫైర్ అనమాట. సో ఇదైతే మాత్రం నేను ఒక 2.5-3 years ముందు వీగార్డ్ కంపెనీ 8,000కి ఆన్లైన్లో తీసుకున్నా. ఇప్పటికి దానికి ఖర్చు 8,000 తర్వాత ఇంకొక 5,000 అయి ఉంటుంది. ఒకసారి అయితే ఫిల్టర్లో పోయింది లోపల. ఫేక్ వేస్ట్ డబ్బా ఈ టైప్ కొనుక్కోకండి. ఈ మధ్యలో ఆల్కలైన్ వాటర్ అని వచ్చినాయి కదా, అది అందులో కొనుక్కోండి, బెస్ట్ ఉంది. ఇది నెలలో మాత్రం అసలు ప్రిఫర్ చేయమాకండి. అది ఎందుకు పోయిద్దో తెలియదు, ఎందుకు బిల్డ్ క్వాలిటీ సరిగ్గా లేదు. మొన్న ఇది ఊడిపోయింది. ఇక డిజైన్ మంచిగా, అది పోయిన కానీ లుక్ కూడా లేదు. ఇలా డిజైన్ ఉండాలి యాక్చువల్లీ. అదే ఊడిపోయింది. మేమేమి కొట్టకుండా వేస్ట్ అదో డొక్కు. ఈ కంపెనీ మాత్రం కొనుక్కోమాకండి, నా మాట నమ్మండి. వీగార్డ్ లేదు, తొక్కలో గార్డ్ లేదు. ఇంకా ఇది ఇవన్నీ నేను ఎంటీగా ఉందనేసి ఊరికే సెట్ చేసుకున్నా. ఇది వచ్చి వెజిటేబుల్ బాస్కెట్ని ఇక్కడ సెట్ చేశాను అన్నమాట, అంతే. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. సో అదేమో ఎల్జీ రీసెంట్గా మా పెళ్ళైనాక తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు నాది హెయిర్ ఉండేది, అది అంత బాగాలేదులే అనేసి అది అమ్మేశాను. వేరే వాళ్ళకి సెకండ్ హ్యాండ్లో అమ్మేసి ఇది తీసుకున్నాను. ఎల్జీ 1.5 ton, ఇది 60,000 ఎంతో. కానీ ఇప్పటివరకు 2 years అయింది, ఒక్క రిపేర్ లేదు, ఏం లేదు. ద బెస్ట్ క్వాలిటీ అనమాట ఎల్జీ. ఇంకా ఈ బెడ్ ఏమో నేను అంతే పెళ్ళి అయిన తర్వాత తీసుకున్నాం మేము. 40,000 పడింది. అంటే విత్ పరుపు ఇంకా బ్లాంకెట్స్ అవి ఇవి కథ మొత్తం సెటప్ ఇచ్చారు, కాంబో ప్యాక్ లాగా. 40,000 నేను కదా తెలియగా ఉంది, 40,000. సో ఇంకొచ్చేసి ఇగో రింగ్ లైట్, ఒక చిన్న ట్రైపాడ్, రీల్ స్టార్. ఇక్కడ నుంచో ఇదిగో ఇలా పెట్టేసి మన్మధుడానే కలగన్నా అనేసి ఇక్కడ పెట్టి రీల్స్ చేస్తూ ఉంటుంది లైట్ ఆన్ చేసుకొని. ఈ లైట్ తప్పు కాదు. ఏంది అప్పటి నుంచి చూస్తున్నా. ఏంది ఒక్క మాట చెప్పవు, చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయవు. ఏంది నువ్వు వేస్ట్ వేలో. అమ్మో ఇట్రా ఇగో ఇది మొత్తం సెటప్ అంతా ఫేక్ సెటప్. ఇదంతా ఫేక్ సెటప్. అదే నీ సెటప్, నువ్వు మాట్లాడు, చెప్పు దాని గురించి.
ఏం నీకేం తెలుసు, ఇంకా నీకేం తెలియదు. నేను చెప్తుంటేనేమో నన్ను ఏమో సపోర్ట్ చేయవు. సపోర్ట్ చేస్తా, ఇప్పుడు చేస్తా. ఇదేమో మేకప్ సెటప్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇవి రోల్డ్ గోల్డ్వి, టైం పాస్. అంటే డ్రెస్కి అమ్మగారికి అంటే ఒక ఐటమ్ ఒక డ్రెస్కి సెట్ అయింది, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కటి అట్లా 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 అట్లా. ఇగో ఇవి చూసారనుకో, పెరగట్లేదు చెప్తున్నా. ఇదిగో చూసారా చంద్రముఖి బయటకు వచ్చింది, అది పూర్తిగా గంగా చంద్రముఖిలా మారిన గంగని చూడండి. ఇగో ఎందుకు పడిపోతాయి, ఇలా పడిపోతాయి ఇవన్నీ. చెవులు ఇవి ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. కలెక్షన్ ఇయర్ రింగ్స్లో కూడా కలెక్షన్ ఉండిద్దా? ఓకే ఓకే. సో ఇంకొచ్చేసి ఇది నేను గోవా వెళ్ళినప్పుడు గోవాలో గోవాలో నిన్న ఇది ఏమో నేను గోవాలో కొనిపించినట్టున్నా. తనకి ఇదే నచ్చిందంటే ఇది చార్మినార్ దగ్గర తీసుకున్నా. చార్మినార్ దగ్గర కొనిపించా. మొత్తం పెరిగేశాడు. ఇంకొకటి నేను చెప్తా. ఇదిగో స్కిన్ కేర్. ఇవి ఎవరు స్కిన్ కేర్ అనుకుంటున్నారు? మిస్టర్ అజయ్ గారు స్కిన్ కేర్. అవన్నీ ఒక సీరం, ఒక క్లెన్జర్, ఇంకొకటి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇన్ని వాడుతున్నాడు. యాక్చువల్లీ ఒకటే ప్రోడక్ట్ టూ ఉంటాయి అవుట్ ఆఫ్ అంటే అయిపోయినప్పుడు మళ్ళీ వెంటనే ఆర్డర్ పెట్టుకొని గోల్ లేకుండా ఉండడానికి ఒకే ఐటమ్ రెండు ఉంటాయి. అందుకే అన్ని కనిపిస్తున్నాయి తప్పించి అది 3 ఐటమ్సే. సో ఇంక ఇవి వచ్చేసి నా బట్టలు అనమాట, నైట్ వేరు. ఇంకా అవి పైన ఏమో పాత షర్ట్లు. ఇవి వచ్చేసి నా బట్టలు, కింద ఏమో ప్యాంట్లు దగ్గరికి వచ్చాయి. ఇవి వచ్చేసేమో నా బట్టలు, ఇవేమో కిందన్ని ప్యాంట్లు. సో ఈ పైన వచ్చేసేమో ఇవి హుడ్డీస్ టీషర్ట్లు మిక్స్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఇవన్నీ టీషర్ట్లు. నువ్వు పెట్టలేదు కాబట్టి నీకు తెలియదు. అదే రా, నువ్వే పెట్టావురా, నువ్వే గ్రేట్. పైన టీషర్ట్స్, ఇవి హుడ్డీస్, కింద ప్యాంట్స్. అదే ప్యాంట్లు. పడతావు, చంపేస్తావేంటి? చంపే డైరెక్ట్. ఇవేమో నా పాత బట్టలు, అంటే కొంచెం పాతగా అయిపోయినాయి. ఇంకా నైట్ వేరు చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు వెయిట్ పెరిగాయి కదా అవన్నమాట అవి. ఇంకా అంతే ఈ రూమ్లో. అదేదో అప్పుడు చెప్పావు కదా, ఇది వచ్చి అజయ్, ఇది వచ్చి నేను. అబ్బో 99 రూపీస్ అది విషయంలో కూడా చెయ్యి. ఇంకా ఈ రూమ్లోకి వద్దాం. ఏది ఇక్కడ కూడా చూపి. ఇంకటేముంది? ఒక మిర్రర్ రాకురా. సో ఇంక ఇది వచ్చేసి ఈ రూమ్లో ప్రియా బట్టలు ఉంటాయి అనమాట. ఇదిగో అమ్మగారు బట్టలు ఇవి ఇంకా అవ్వాలి, అటు కూడా ఉన్నాయి. ఇవేమో డ్రెస్సులు, ఇవి డ్రెస్సులే, అవి డ్రెస్సులే. ఇవేమో నా బట్టలు ప్రియా బట్టలు కలిసేసి పాత ఇవి. ఇంక ఇవి ఇచ్చేసేమో అంటే ఇవి బల్క్ మన అత్తమ్మ పిగిల్స్లో కొరియర్ పంపించాలంటే బాక్సెస్ కావాలి కదా. ఇది మా అత్తమ్మ పిగిల్స్లో ఎవరైనా పిగిల్స్ ఆర్డర్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు కొరియర్ పంపించాలి కదా. ఇదిగో ఇలా ఉండిద్ది బాక్స్. పిగిల్ వేసేసి ఇదిగో ఈ బబుల్ ర్యాప్తో ఈ పిగిల్ని చుట్టేసి నీట్గా, అంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వకుండా బాక్స్ వేసి బాక్స్కి ప్లాస్టర్ వేసేసి ఆ లేబుల్ ఉంటుంది, ఆ లేబుల్ ఆడ ప్రింట్ వేసి పంపించేసేయడమే. కొరియర్ పర్సన్ ఇంటికి వచ్చి తీసుకెళ్తాడు. సో ఇంకా ఇది వచ్చేసి నా కంప్యూటర్ అనమాట. 1,00,000 సార్లు ఎత్తు పెట్టినా ఇట్లానే ఉండిద్ది అన్నమాట. అవును, ఎప్పుడైనా ఒక వర్క్ జరిగే చోట క్లమ్జీగానే ఉండిద్ది, నీట్గా ఉండదు. అదేమన్నా మేకప్ ఐటమా? ఎత్తు పెట్టుకుని ఏం చేస్తా చెప్పు. మళ్ళీ చెప్తా. ఇప్పుడే చెప్పు, కెమెరా ఆఫ్ అయినా కదా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. మళ్ళీ చూసుకున్నాం మన ఇద్దరు. భయపడుతున్నా అనుకున్నావా? భయపడుతున్నా అనుకున్నావా? కళ్ళలో భయం కనిపిస్తుంది. నా కళ్ళలో భయం కనిపిస్తుందా ఫ్రెండ్స్? అంత జూమ్ వద్దు, భయం కనిపించిద్దేమో మేబీ. ఇంకా ఇది వచ్చేసి ఎల్జీ మానిటరు. ఇది 32 ఇంచ్ 10,000 అరౌండ్ ఎంతో పెట్టి కొన్నా నేను 5 years ముందు. ఇంకా ఇది కెనాన్ 6D. బయట అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు క్యాప్. ఇది కెనాన్ 6D. బయట అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు అలా దీనికి 3 types ఆఫ్ లెన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఆ లెన్సెస్ వాడి అవుట్డోర్ షూట్ అయితే పెద్ద లెన్స్ పెట్టేసి తీయాలి. ఇది ఈ టేబుల్ 7 years ముందు కొన్నా నేను 1,200 అప్పుడు. ఇప్పటికీ ఆ టేబుల్ అంతే ఉంది, వెరీ స్ట్రాంగ్.
సో ఇది వచ్చేసి శాంసంగ్ మోడల్ నెంబర్ గుర్తులేదు, ఎప్పుడు 4 years అయిపోతుంది తీసుకొని. అంటే దీనిది ఇది స్పీకరు, ఇంకా వూఫరు, దానికి సంబంధించింది ఈ సెటప్ అంతా కలిసి ఓన్లీ అంటే ఈ శాంసంగ్ది 28,000 26,000 నాకు అంటే క్లారిటీ గుర్తులేదు. అప్పుడు నేను 4 years ఎందుకొని. ఇంకా ఈ CPU బిల్డ్ చేయించాను నేను, అంటే మనకు కావాల్సిన ఫీచర్స్తో బిల్డ్ చేయించా. ఇది ఏ మోడల్ కూడా గుర్తులేదు, ఇంటెల్ i9 ఇది నాకు అరౌండ్ 2 lakhs వేసుకోండి, 1,95,000 అయింది. 2 lakhs ఇది. దీనికి వైర్లెస్ వైఫై ఉంది, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇగో చెప్పా కదా దానితో ఒక లెన్స్ ఇది. ఇంకా ఇగో ఆ శాంసంగ్ చెప్పా కదా 28,000 26,000 అని, దాని ఓఫర్ ఇది. దాని ఏదో ఇది ఇంకా గోప్రో ఉంది మన దగ్గర, కానీ వాడడం ఏమో దీనికి ఉపయోగం. ఇంకంతే ఈ సెటప్. ఇదేమో పవర్ బ్యాకప్ కనిపిస్తుందా, ఇదేమో పవర్ బ్యాకప్ అంటే కరెంట్ పోయిన వెంటనే సిస్టమ్ పాడవు అంటే షట్ మన ఆగిపోకుండా అది ఒక 1/2 hour ఉంచిద్ది. సో యాక్చువల్లీ ఇలాంటిది ఉండడం వల్ల సిస్టమ్ తొందరగా పాడవదు. ఇంకా అది ఈ కంప్యూటర్ సెటప్ వస్తే మొత్తం ఒక 3 లక్షలు అనుకోవచ్చు. అందులో ఇది ఒకటే 2 లక్షలు కాబట్టి. ఇది కుర్చీ, ఇది టీషర్ట్, ఇది ప్యాంట్, అయిపోయింది, ఇది శారీ, టాటా. ఇంకా వచ్చేసి ఇంకా అంతే ఫ్రెండ్స్, మ్యాక్సిమం అంతా కవర్ చేసాం. ఇగో ఇది ఎప్పుడైనా బయట డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్స్ వాడండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త, రోడ్డు మీద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, హెల్మెట్స్ వాడండి. నేనైతే మాత్రం ఇక్కడి నుంచి షాపులకు వెళ్తానికైతే యూజ్ చేయను, కానీ ఏదైనా సెంటర్ అంటే బయట ఊరికి వెళ్ళేటప్పుడు పక్కా యూజ్ చేస్తాను హెల్మెట్. మీరు కూడా యూజ్ చేయండి. ఇది బీన్ బ్యాగ్ ఒక 5 years ముందు కొన్నాను. ఆ బీన్ బ్యాగ్ ఎంత పడింది, 1000 rupees అప్పట్లో, ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు. ఇదైతే గణేష, ఇది నా ఫేవరెట్ అన్నమాట, అందుకే ఇక్కడ స్టిక్ చేసుకున్నా. గణేషకి ఫుల్ ఫ్యాన్ తిను. సో ఇంకా ఈ లవ్ స్టిక్కర్ తిని మీషోలో 100 rupees అయింది. ఇది వచ్చి ప్యాచ్ వర్క్ అన్నమాట, పెయింట్ మొత్తం ఊడిపోతే నేను ఇది అంటించుకొని ఇలా పెట్టుకుని వచ్చేసి ఫుల్ ఛార్జ్ అయిపోయింది పవర్ బ్యాంక్ నాది. అంటే ఐఫోన్లు వాడే వాళ్ళ గురించి తెలిసిందేగా, హోమ్ టూర్ చేయొస్తాను పవర్ బ్యాంక్. అంటే పవర్ బ్యాంక్ కూడా హోమ్లోనే ఉందిగా. ఇది 1200. ఇది టీవీ రిమోట్, ఇది బాటిల్ క్యాప్, ఇది అజయ్ది ఏంటిది క్రెడిట్ కార్డ్, పేటిఎం కార్డు, డెబిట్ కార్డ్, ఇదిగో ఇది చిన్ని జెర్రీ, ఇది ఒక పెన్. కావాలని ట్రోల్ చేస్తున్నావు కదా నన్ను, ఊరికే చూపించా తప్ప, హోమ్ టూర్ చేస్తున్నా. ఓ ఇవి ఒక కళాకారుల్ని గౌరవించండి. యాక్చువల్లీ సమాజానికి చాలా మంచిది కళాకారులు ఉంటే. ఒక దరిద్రుడి ఫోటో ఉండిద్ది, ఇది ఇక ఒక ఫోటో చూపిస్తా, అది ఎవడో గుర్తుపట్టాను ఫ్రెండ్స్. వీడెవడో హూ ఈజ్ దట్? నేనేనా? ఏదో చిన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా ఉన్నా, గడ్డం చెప్పు. నేను అవమానిస్తున్నావు కదా ఇప్పుడు, అవమానించట్లా. ఎంత అవమానిస్తున్నావు నేనా? ఒకసారి ప్రేమతో వేసా ఫ్రెండ్స్, చూడండి అందులో కొంచెం నేనులాగానే ఉన్నా. ఇది ఏదో చిన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా నేను, నా గడ్డం చేపు చూడండి. పెన్తో వేసాను గణేష్ అని, ఎంత మంచిగా వచ్చింది. ఈయన పెన్సిల్తో వేసాను, అదైనా కూడా రావట్లేదు. 10 times ట్రై చేశాను. అంటే ప్రేమ లేదు నా మీద. గణేష్ అంటే నీకు గాడ్ ఇస్ గ్రేట్. అది ఇదిగోండి జఫాగా నేనే. తను నెక్స్ట్ వీడియోస్ నుంచి రాలేదనుకోమాకండి, నన్ను పద్దాకలు కామెంట్స్లో అడగమాకండి ప్రియావదినికి ఏమైందని. తను చెప్పలేము, ఏమైనా జరగచ్చు. ఈ వీడియో రిలీజ్ అయ్యాక అజయ్ వీడియోలు కూడా రావన్నమాట. మీరు కూడా అనుకోమాకండి ఏమైంది అనేసి, చచ్చిపోతావు. గణేష ఎక్కడికి వెళ్దా నాకు గణేష అనే కావాలి. నీకు చంపేంత కోపం ఉంటే నీ కోసం చచ్చిపోయేంత ప్రేమ ఉంది నా దగ్గర, నువ్వు అట్లా అనుకుంటున్నావు. ఇంకంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మేబీ ఇందులో నచ్చడానికి ఏం లేదు. హోమ్ టూర్ అన్నారు, హోమ్ టూర్ చేసా, టూర్ అయిపోయింది. నిజంగానే మంచిగానే చెప్పారనిపిస్తే లైక్ కొట్టండి. ఇదేంద్రా బాబు ఇదేం హోమ్ టూర్ అంటే డిస్లైక్ కొట్టండి. ఇంకా ఎలాంటి కాన్సెప్ట్లు కావాలో కింద నాకు కామెంట్ చేయండి. ఉందా ఫ్రెండ్స్, అది ఆగదు. ఒకసారి అది జియో కాలర్ ట్యూన్ లాంటిది, అమ్మాయి వాయిస్ వస్తానే ఉండిద్ది. ఉంటా మరి, బాయ్.